ఆ ప్రేమలో అతనికి నీ ముఖం కూడా గుర్తుండదు. నీకు తెలీదేమో, వీడొక పెద్ద ఫ్రాడ్. చూస్తుంటే ఇప్పుడు వీడి టార్గెట్ నువ్వే అనిపిస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? వీళ్ళనిక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు? ఇది రెడ్డి గ్రూప్ ఈవెంట్, చేపల మార్కెట్ కాదు. దయానంద్ సార్, ఐఎమ్ యూనిట్ మేనేజర్ అజయ్ నాయుడు. సార్, ఆ కప్పులున్నారే, వీళ్ళే ఇక్కడ రచ్చ చేస్తున్నారు. ఎవరా అమ్మాయి? ఇక్కడి నుంచి కదిలారో నా గాడ్స్ మిమ్మల్ని మెడపట్టి ఈడ్చుకెళ్తారు. నేను ఒక్క సైగ చేస్తే చాలు, ఈ గాడ్స్ మిమ్మల్ని రోడ్డు మీదకి విసిరేస్తారు. కానీ మీకు అవకాశం ఇస్తాను. ఈరోజు సాయంత్రానికి ఈ అమ్మాయిని నా దగ్గరికి పంపించు. మీ అందరినీ వదిలేస్తాను. ఇంతకీ నీ పేరేంటి? దయానంద్ పందల. ఓహో, పందినా? సారీ, పందలా. మిస్ చిత్రారెడ్డికి మాత్రమే ఆ హక్కుంది. ఒకవేళ నేను మీ మీద జోక్స్ వేస్తే ఏం చేస్తావేంటి? చూస్తే కనిపించట్లేదా నా దగ్గర ఎంత పవర్, డబ్బుందో? నేను తలుచుకుంటే ఆ డబ్బుతో నిన్ను కొనేస్తాను. రాత్రికి రాత్రే ధనవంతురాల్ని చేస్తాను. డబ్బులో నిన్ను ముంచేస్తా, కాదంటే నిన్ను ఇక్కడే మాయం చేస్తా. పోలీసులు ఎప్పుడూ నా జేబులోనే ఉంటారు. అర్థమైందా? నన్నెవ్వరు ఏం చేయలేరు. హౌ చీప్ థింకింగ్. ఇలాగా ఆలోచించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? భయం వేయడం లేదా? నీ ఈ ప్రవర్తన వల్ల నీ జాబ్ పోతుందని అనిపించడం లేదా? ఈ ప్రకాష్ ఫ్యామిలీ నా ముందు వెనక కుక్కల్లా తిరుగుతారు. ఇక నీలాంటి వాళ్ళని బ్లాంక్ చెక్కుతో కొనేస్తాను. మిస్ చిత్రారెడ్డి. అది మేడం, అది నేను. అయ్యో, తప్పైపోయింది, నన్ను క్షమించండి. నాకేం అర్థం కాలేదు. నేను ఆ మాటలు ఎందుకన్నానో ఏంటో. చిత్ర, ఏం చేస్తున్నారు? నేను ప్రకాష్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకున్నా, నా ఐడెంటిటీని బయట పెట్టకూడదని. చెప్పింది అర్థమైందా? ఓ సారీ, నేను మర్చిపోయాను. అయ్యో, ఎంత భయమో. లేలే, పైకి లేచి నించో. నేను ఊరికే జోక్ చేశాను.